గౌరవ ముఖ్యమంత్రి గారు కార్మిక దినోత్సవం రోజు మే 1వ తారీఖు నాడు సుమారు 200 మంది పైగా కార్మికులందరినీ తన నివాసానికి పిలిచి మాకు శుభవార్త చెప్తానని అడిగిండు. మీకు యూనియన్ల ముందు కావాలన్నా లేకుంటే ప్రభుత్వంలో విలీనం ముందు కావాలన్నా అంటే అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంలో విలీనమే మాకు కావాలి, యూనియన్లు అవసరం లేదని మేము అందరం కూడా ఒప్పుకోవడం జరిగింది. రిటర్న్లో రాసేయాలంటే గౌరవ ఎండి గారికి తెల్లారే అందరం కూడా యూనియన్ లెటర్ ప్యాడ్ల మీద విలీనమే కావాలి అని అందరం కూడా రాసియడం జరిగింది. మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు విలీనమే చేస్తామని ఇంచుమించు దగ్గరకు తెచ్చి మాకు శుభవార్త చెప్పిండ్రు. గౌరవ రవాణా శాఖ మంత్రి గారు ఈరోజు కార్మికులందరినీ కన్ఫ్యూజన్ చేసే విధంగా ఈరోజు ముందు ఎలక్షన్లే పెడతాము, గుర్తింపు పొందిన యూనియన్ను విలీనం కమిటీలో మెంబర్ చేస్తామన్నారు. ఇది కరెక్ట్ కాదు సార్. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారంగా వాళ్ళ అభిష్టానికి అనుగుణంగా అందరు కార్మికుల ఆర్టీసీ కార్మికుల కోరికను తీర్చే విధంగా మీరు వాటిని వెనక్కి తీసుకోవాలి. కొంతమంది యూనియన్ నాయకులు చాటుమాటుగా తెరచాటు మీదకి వెళ్ళి పోయి వెనుక భాగం నుండి పోయి ఈ విధంగా రవాణా శాఖ మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నారని అపోహలు కొన్ని వస్తున్నాయి. దయచేసి కార్మికులందరూ వెంబడిబడి కొడతారు, అందరు కూడా సిద్ధమైనరు. అలాంటి యూనియన్ నాయకులు ఎవరైనా ఉంటే తన పంతాన్ని మార్చుకొని ముందుకొచ్చి యూనియన్ నాయకుడైనా ఆర్టీసీ కార్మికుల కోసం పోరాటం చేస్తారు అంటే మీకు ఎందుకు అనుమానం వస్తూ ఉన్నది? ఎందుకు అనుమానం వస్తుందంటే దీనికి ఒక ప్రధాన కారణం ఉంది. 2025 మేలో మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు మమ్మల్ని పిలిచి ఇప్పటికి వాయిదా వేసుకోండి, యుద్ధ ప్రభావంతో పరిస్థితులు బాగలేవు, మీ కోరికలు తీరుస్తామని అన్నారు. ఆ సందర్భంగా మేము సమ్మెకు సిద్ధమైతే ఒక యూనియన్ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు, ఒక యూనియన్ నాయకుడు పోయి వాళ్ళందరూ సమ్మె చేసినా కానీ మేము డ్యూటీలు చేస్తామన్నాడు. కార్మిక ద్రోహిగా నిలిచిపోయిండు. అలాంటి వారే ఇప్పుడు తెర వెనుక ఏమైనా రాజకీయం చేస్తున్నాడేమని మాకందరికీ ఆర్టీసీ కార్మికులందరికీ కూడా అదే అనుమానం ఉంది. దయచేసి ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పడానికి కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఇలాంటి పనులను వెనుకకు తీసుకొని ముందుకు వచ్చి ఆర్టీసీకి ఇబ్బంది జరగకుండా చేస్తున్నాం అనేది ఆ నాయకుడు అప్పట్లో చెప్పినటువంటి సందర్భం కనిపించాం. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలంటే ఈ పద్ధతి కాదు. అదే జేఏసీ నాయకులను అందరూ విడుచుకొని మనం గౌరవ ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంచి మనం వాయిదా వేసుకుందామని అందరితో మాట్లాడితే బాగుంటుంది. కానీ ఈయన సింగిల్గా పోయి గౌరవ రవాణా శాఖ మంత్రిని కలిసి నేను ఒక్కరిని డ్యూటీలు చేస్తా అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ యూనియన్ వాళ్ళు డ్యూటీ చేసినా 10% కూడా బస్సులు నడవయి. మరి ప్రజలకు సౌకర్యం ఎలా కల్పించినట్టు అవుతుంది? అందరం డ్యూటీలు చేస్తేనే ప్రజలకు సౌకర్యం, రవాణా సౌకర్యం కల్పించినట్టు అవుతుంది. కాబట్టి ఇలాంటి నాయకులు దొంగచాటు వ్యవహారాలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆర్టీసీ కార్మికులకు అందరికీ కూడా వెన్నుపోటు పొడిచే విధంగా తయారవుతున్నారు. ఇది ఆర్టీసీ కార్మికులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దయచేసి అలాంటి విషయాలను పక్కకు పెట్టేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అనే ఒకే ఒక్క నినాదంతో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ 2017లో ఈ నినాదాన్ని ఎంచుకున్నది. దానికి ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చి కార్మికులు కనుక క్షేమంగా ఉండాలి, కార్మికుల హృదయాల్లో నిలిచిపోవాలంటే ప్రభుత్వంలో విలీనం చేయాలనే మాటని ప్రభుత్వం ముందుకు తీసుకురావాల్సిందే ఈ సందర్భంగా అన్ని యూనియన్లు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎట్లాంటి కార్యాచరణ నడుపుతుంది? ఒకవేళ ప్రభుత్వంలో విలీనం చేయడం ఇంకా జాప్యం జరిగితే ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నుంచి ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది? ప్రజాపాలన ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద మాకు ఆర్టీసీ కార్మికులకు ఇప్పటి వరకే ఎన్నో చేసినారు. ఇప్పటికి కూడా మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి మీద. ఒకవేళ ఆయన కనుక ఈ తాసారం చేసినట్టంటే భవిష్యత్ ప్రణాళిక మేము కూడా రచించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆందోళనలు ఉంటాయి, సమ్మెలు ఉంటాయి, ఉద్యమాలు ఉంటాయి, దీక్షలు ఉంటాయి, ఆమరణ నిరాహార దీక్షలు ఉంటాయి, అన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా నినాదం ఒకటే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని. ఈ దశలో మేము ఎంత ముందుకైనా పోవడానికి, ఎలాంటి ఉద్యమాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మా అభిష్టం మేరకు, మీరు ఇచ్చిన మాట మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుకుంటున్నాం.